దేవుని వాక్యాన్ని గైకునే వారు సూర్యుడిలాగా, చంద్రుడిలాగా, నక్షత్రాలాగా ప్రపంచానికి వాళ్ళు కనబడాలి. ఎందుకు భక్సింగ్ గారి పేరు తలుసుకుంటారు? వాక్యమునకు లోబడ్డాడు. తండ్రి తల్లి అట్లా వెళ్ళిపోతున్నారు. వెనకాల సరేరా మేమంటున్నాం, మందిరానికి పో, ఎవరికి వాక్యం చెప్పొద్దు, నువ్వు ఇంటికి వచ్చేసేయి, నువ్వు వాక్యం చెప్తే మా విలువ పోయిద్ది అని చెప్పి అమ్మా నాన్న ఇద్దరు అంటున్నారు. బొంబాయి ఓడరేవులో అంటుంటే, అమ్మ వాక్యం నేను విని చెప్పకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాస, వాక్యాన్ని లోపల పీల్చుకుంటున్నాను, వింటున్నాను, చెప్పాలి కదమ్మా, చెప్పకపోతే కష్టం కదా అంటే, అప్పుడు చివరికి వాళ్ళ అమ్మ అంది, సరే మా పిల్లవాడు వాడు వాక్యం చెప్పాలని తపన కలిగి ఉన్నాడు, ఉచ్ఛ్వాస నిశ్వాస అయితేనే బతుకుతాడంట, అంతేనంటారా? ఉచ్ఛ్వాస నిశ్వాస అయితే వాక్యం వినాలి, వాక్యం చెప్పాలి, అట్లయితేనే బ్రతుకుతామంట. వాడు అంటున్నాడు, వాడు ఇక్కడ ఆగిపోతాడేమో, నాతో రాకపోతే ఎట్లా, ఇప్పటికే 7 ఏళ్ళు అవుతుంది వాడు మరి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి, వాడు 7 సంవత్సరాలకు వచ్చాడు, వాడిని నేను ఏడబోగొట్టుకునేది అని చెప్పి వాళ్ళ అమ్మ అంది. అప్పుడు సరే అబ్బాయి, నువ్వు కోరినట్లుగానే చర్చికి వెళ్ళి వాక్యం విని వచ్చి నాకు చెప్పరా అందంట. వచ్చి నాకు చెప్పరా, నీకు చెప్పాలన్న తపన ఉంది కదా, నాకు చెప్పొచ్చి అని చెప్పి వాళ్ళ అమ్మ అంటే, ఆవిడ భక్సింగ్ గారికి ఓహో ఇది కూడా బాగుంది, మా అమ్మకి చెప్తా కూర్చుందాం, మా నాన్నకి చెప్తా కూర్చుందాం, అంతే కదా, వీధిలోకి వెళ్ళి చెప్పాలా ఏంటి అని చెప్పి ఆయన అనుకుని ఇక వాళ్ళ అమ్మగారితో వాళ్ళ నాన్నగారితో ఇక బయలుదేరి వెళ్తున్నాడు. ఆటోమేటిక్గా వాళ్ళ వెనకాల పడి పోతూ ఉన్నాడు. అలాగే 2-3 అడుగులు అట్లా వేసినాడో లేదో, వెంటనే వెనక నుంచి ఒక స్వరం వినబడుతుందంట. నాకంటే ఎక్కువగా, వెనక నుంచి వినబడుతున్న స్వరం, నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను అన్నలనైనను తమ్ముళ్ళనైనను కుమారునైనను కుమార్తెనైనను ప్రేమించేవాడు నా రాజ్యమునకు. దేవుని స్వరం ఎప్పుడైతే వినబడిందో ఆయన ఆగిపోయినాడు. ఎప్పుడు ఆగిపోయినాడో వాళ్ళమ్మ వెనక్కి తిరిగి చూసింది. ఏంటి నాయన ఆగిపోయినావు? అమ్మా నేను రాలేను, మీకు చెప్పమన్నారు, నాకు బాగుంది, బట్ దేవుడు మీతో వెళ్ళమని చెప్పట్లేదు, దేవుడు ఆగమని చెప్తున్నాడు అని చెప్తే, కాదయ్యా. అప్పుడు వాళ్ళ నాన్నగారు బతిమలాడి తలపాగా తీసి కాళ్ళ కింద పెట్టి, నీ కాళ్ళ కిందకి నేను దూరిపోయినట్లు సమానమురా, నా మాట విని నా ఇంటికి రారా అని చెప్తే కాళ్ళ కింద పెడితే వెంటనే 2 అడుగులు వెనక్కేసి వాళ్ళ నాన్నగారి ఆ తలపాగా ఆ కాళ్ళ సందుని పెడితే వెనక్కి వేసి, అట్లా అంత పని చేయొద్దు నాయన, దేవుని మాటకి నేను విధేయత చూపాలి, దయచేసి నన్ను విడిచి మీరు వెళ్ళండి, నేను మంచి టైంలో నేను ఇంటికి వస్తానని చెప్పాడు. వాళ్ళకి అభయం ఇచ్చి పంపించాడు. వాళ్ళు